Hi friends, welcome to my channel. Today we are going to learn trigonometric ratios values for certain angles. అంటే trigonometric ratios యొక్క వాల్యూస్ కొన్ని సర్టెన్ యాంగిల్స్ గురించి తెలుసుకోబోతున్నాం. సో 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees. Trigonometric ratios ఏంటివి? sin theta, cos theta, tan theta, sec theta, cosec theta అండ్ cot theta. సో ఇవి వితౌట్ బై హార్డింగ్, అంటే మనం నేర్చుకోకుండా బట్టి పట్టకుండా నేర్చుకోకుండానే మనం టేబుల్ నేర్చుకోకుండానే సింపుల్ మెథడ్ ఇది. ఈ మొత్తం టేబుల్ని సింపుల్ మెథడ్లో గుర్తుపెట్టుకోవడానికి ఇది ఒక ట్రిక్ లాంటిది. సో ఈ సర్టెన్ యాంగిల్స్ ఏమో 0, 30, 45, 60, 90. సో మనం కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాలి దీనికి, ఈజీ స్టెప్స్. ఓకే, ఫస్ట్ ఏంది, మనం ఫస్ట్ 5 హోల్ నెంబర్స్ ఈచ్ బాక్స్లో వేసుకోవాలి. హోల్ నెంబర్ స్టార్ట్స్ ఫ్రమ్ 0. సో 0, 1, 2, 3, 4. రైట్. సెకండ్ స్టెప్, వీ హ్యావ్ టు డివైడ్ బై 4. అన్నిట్లను 4తోని డివైడ్ చేయాలి. ఓకే, డివైడ్ బై 4. ఆఫ్టర్ దాట్ వీ హ్యావ్ టు యాడ్ స్క్వేర్ రూట్. స్క్వేర్ రూట్ అనేది యాడ్ చేయాలి మనం. స్క్వేర్ రూట్ యాడ్ చేసిన తర్వాత మనం డైరెక్ట్గా వీటిని సింప్లిఫై చేద్దాం. సో ఇదేమొస్తుంది, 0√0/4 అని వస్తుంది. అంటే √4 అంటే ఏంది, 0/2. 0/2 అంటే ఏంది, వాల్యూ 0. అంటే sin 0 వాల్యూ ఎంత, 0. ఓకే, sin 30 వాల్యూ 1/4 అని ఉంది. 1/√4. ఓకే, మీన్స్ √1/4 మీన్స్ √1 √4. √1 అంటే ఎంత, 1. √2 అని ఎంత, 2. ఇది sin 30 వాల్యూ 1/2. మీ టెక్స్ట్ బుక్లో కూడా చెక్ చేసుకోవచ్చు కరెక్టేనా కాదా. ఓకే, sin 45 వాల్యూస్. సో sin 45 వాల్యూ ఎంత, √4 అంటే ఎంత, 2. 2ని ఎట్లా మనం సింప్లిఫై చేయొచ్చు, √2 ఇంటూ √2 అంతే కదా. √2 హోల్ స్క్వేర్ విల్ బీ ఈక్వల్ టు 2. సో ఒక స్క్వేర్ రూట్ ఇంకొక స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది, వాల్యూ ఏమవుతుంది, 1/√2 వస్తుంది. అంటే sin 45 వాల్యూ ఎంత, 1/√2. sin 60 వాల్యూస్ ఇప్పుడు √3/√4. √3 యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది, /√4 అంటే 2. The value will be end there only. And sin 90 వాల్యూ ఎంత, √4 అంటే 2. √4 అంటే 2. 2 will be get cancelled and the value will become 1. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే, కాస్ యొక్క వాల్యూస్ తెలవాలంటే మనం ఈ sin 90, 60, 45, 30, 0 ఉన్నాయి కదా, వీటిని రివర్స్ వేసుకుంటూ రావాలి. ఎట్లా అంటే ఇప్పుడు sin 0 ఉంది కదా, అది cos 90 అవుతుంది. ఇది ఫస్ట్ వేసుకోవాలి, ఇది సెకండ్ వేసుకోవాలి, ఇది థర్డ్ వేసుకోవాలి, ఫోర్త్, ఫిఫ్త్ వేసుకోవాలి. అంటే ఇక్కడ నుంచి మనం స్టార్టింగ్ చేయాలి. ఇవే టర్మ్స్ కాకపోతే రివర్స్ ఆర్డర్లో వస్తాయి. ఎట్లా మనం చూద్దాం. ఇది sin 90 ఉంది కదా, అది cos 0 అవుతుంది, 1 అవుతుంది వాల్యూ. తర్వాత ఇదేంది, ఇది sin 60 ఉంది కదా, అది sin 30 అవుతుంది. ఎట్లా, √3/2. sin 45, cos 45 will be same. Those values are 1/√2 and sin 30 will become cos 60. The value is 1/2 and sin 0 will become sin 90. The value is 0. Okay, tan 0. Now we know that sin theta by cos theta means, here we can see sin theta by cos theta is equal to tan theta, right? అంటే మనం ఇది బై ఇది చేసుకోవాలి. అంటే సైన్ బై కాస్ చేసుకుంటే tan వస్తుంది మనకు.
సైన్ వాల్యూ ఎంత 0, 0/1. 0/1 ఎంత? న్యూమరేటర్లో 0 ఉంటే కన్ఫామ్గా అది 0 అయిపోతుంది వాల్యూ. ఓకే, tan 30. See once, what is there? 1/√4 means 1/2 is there. 1/2 whole of 3/2. 2 will be get cancelled and the answer will be 1/√3. Okay, this. What is the value? 1/√2, right? 1/√2 by 1/√2. 1/√2, square root 2 will be get cancelled. 1/1, the answer will be 1. Okay, what is that? This √3/2 whole divided and 1/2. This 2 will be get cancelled. √3 will be the answer. And here 1 is there and this is 0. 1/0. In this case denominator is 0. So this type of we call it as undefined. Like this we show it as, but it is this symbol represents infinity. In this case it represent undefined. Okay, అయితే ఇప్పుడు ఈ మళ్ళీ ఒకసారి రివ్యూ తీసుకున్నాం. sin 0 ఏమో 0, sin 30 1/2, sin 45 1/√2, sin 60 is √3/2, sin 90 is 1, cos 0 is 1, cos 30 is √3/2, cos 45 is 1/√2, cos 60 is 1/2 and cos 90 is 0. Tan 0 is 0, tan 30 is 1/√2, √3, tan 45 is 1/1, tan 45 the value is 1, tan 60 is √3, tan 90 is undefined. Okay, sec is the reciprocal of cos. Sec is the reciprocal of cos, means reciprocal of cos means 1/cos theta, right? 1/cos theta will be equal to sec theta, means 1/1 will become 1 only. Okay, this is cos theta. Cos 0 is cos 0. Okay, cos 0 is 1 na? So reciprocal of that also 1, so sec 0 is also 1. ఇప్పుడు ఇది ఉంది కదా, డినామినేటర్ రెసిప్రోకల్ అన్నప్పుడు డినామినేటర్ న్యూమరేటర్ లాగా మారిపోతుంది, న్యూమరేటర్ డినామినేటర్ లాగా మారిపోతుంది, రైట్? ఇది sec 30 is 2/√3. ఓకే, sec 45 is reciprocal of 1/√2. It will become √2/1. The answer will be √2. Means sec 45 is √2. Okay, sec 60 will become, the value is 1/2. Reciprocal of 1/2 will become 2/1. The answer is 2. Okay, sec 90 is 1/0. It comes. Okay, it is undefined. Okay, so the reciprocal of cos will become, reciprocal of cos is equal to sec, right? Reciprocal of cos values is has become the reciprocal of sec values. Okay, now we are going to cosec values. Cosec in 2 types we can find. రెండు విధాలుగా ఫైండ్ చేయొచ్చు cosecని. ఎలా అంటే ఒకటేమో 1/sin theta, అంటే రెసిప్రోకల్ ఆఫ్ సైన్ ఈజ్ ఈక్వల్ టు cosec theta, లేదా sec theta ఉంది కదా, దాన్ని రివర్స్ చేసుకుంటూ రావాలి. ఇంతకుముందు సైన్ కాస్ ఎట్లా రివర్స్ చేసుకుంటూ వచ్చినామో సెక్ కొసెక్ కూడా రివర్స్ చేసుకుంటూ రావాలి. ఓకే, రివర్స్ చేసుకుంటూ రావాలి. ఒకసారి ఇంతవరకు మనమేమో సైన్ రెసిప్రోకల్ చేద్దాం, అది ఒకవేళ ఈక్వల్ లేదా చూద్దాం, మీకే అర్థమవుతుంది. సైన్ రెసిప్రోకల్ ఏంది? సైన్ 0 is 0,
అంటే కొసెక్ 0 ఏమవుతుంది 1/0 అవుతుంది. 1/0 అంటే ఏంది అన్డిఫైన్డ్ రైట్. ఇప్పుడు కొసెక్ 30 అంటే రెసిప్రోకల్ ఆఫ్ సైన్ ఓన్లీనా, సో ఇట్ ఈస్ 2/1 2. సో అన్డిఫైన్డ్ 2/1 2. ఓకే, సేమ్ వీ హ్యావ్ టు రివర్స్ దెమ్. మీకు నమ్మకం వచ్చింది అనుకుంటున్నాను. సో ద sec 45 and cosec 45 will be same, and sec 30 will become cosec 60, and sec 0 will become cosec 90. Okay, cot you can write cot theta. ఇది కూడా 2 types ఫైండ్ అవుట్ చేయొచ్చు. రెసిప్రోకల్ ఆఫ్ tan will become cot theta. So 1/0 will become undefined. Okay, and means cot 0 is undefined. Tan 30 is 1/√3, and cot 30 will become √3. Okay, see, cot 30 is √3, tan 45 is 1. Reciprocal of 1 will become cot 45. Reciprocal of 1 only, right. Tan 60 is √3. √3 అంటే cot 60 ఏమవుతుంది 1/√3, రైట్. tan 90 వాల్యూ ఎంత అన్డిఫైన్డ్. ఓకే, tan 90 వాల్యూ అన్డిఫైన్డ్, రైట్. అట్లా కాకుండా ఒక్కసారి చూడండి, ఇది సేమ్ tan ఉందా, tan రివర్స్ అవుతుంది, tan cot రివర్స్ అవుతున్నాయి. చూడండి, అన్డిఫైన్డ్ √3 1 1/√3 1/√3. ఇప్పుడు తర్వాత రావాల్సింది 0. సో దిస్ ఈస్ ద సింపుల్ ట్రిక్ టు లెర్న్ ద హోల్ టేబుల్ ఆఫ్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఫర్ సర్టన్ యాంగిల్స్. ఓకే, మళ్ళీ ఇది ఏమంటారు, ఇది చాలా బాగా యూస్ పడుతుంది. వితౌట్ బై హార్డింగ్ ఓన్లీ, ఇట్ ఈస్ సో యూస్ఫుల్ ఫర్ అవర్ స్టడీస్. థ్యాంక్ యూ.